మక్కబీయులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. తోలమి దెమేత్రియుసు కోపు తీసుకొనుట. ఐగుప్తు రాజగు 6వ టోలమి సముద్రపు ఒడ్డున గల ఇసుక రేణువల వలె అసంఖ్యాకులైన సైనికులతో మహాసైన్యమును ప్రోగు చేసుకొనెను. చాలా ఓడలను కూడా సేకరించుకొనెను. ఆ రాజు అలెగ్జాండరును మోసగించి అతని రాజ్యమును దోచుకొని తన రాజ్యమున కలుపుకోగోరెను. అతడు సిరియా దేశమునకు వచ్చి బయటకు శాంతిని కాంక్షించు వాని వలె చూపట్టెను. కనుక ఆయా పురముల పౌరులు నగర ద్వారములు తెరచి అతనిని ఆహ్వానించిరి. అలెగ్జాండరు రాజు కూడా టోలమి తనకు మామ కనుక అతనికి స్వాగతము చెప్పుడని ప్రజలను ఆజ్ఞాపించియుండెను. కాని టోలమి ముందునకు కదిలిన కొలది ఒక్కొక్క నగరములను తన సైనిక బృందములను విడిది చేయించెను. అతడు అసోటసునకు రాగా పౌరులు కాలిపోయిన దాగోను దేవలమును, భస్మమైపోయిన నగరమును, దాని ప్రాంతములను చూపించిరి. శవములు ఎల్లడలా పడియుండెను. యోనాతాను యుద్ధమున కాల్చివేసిన వారి పీనుగులు దారి వెంట ప్రోగుల పడియుండెను. పౌరులు యోనాతాను పనులను గూర్చి టోలమీకి వివరించి చెప్పిరి. వారు ఆ రాజు యోనాతానును గర్హించుననుకొనిరి. కాని అతడేమీ మాటలాడలేదు. యోనాతాను వైభవోపేతముగా వెళ్ళి యొప్పా వద్ద రాజును కలుసుకొనెను. వారిరువురును కుశల ప్రశ్నలు అడుగుకొని ఆ రాత్రి అచటనే గడిపిరి. యోనాతాను ఎలియుతేరసు నది వరకును రాజును సాగనంపి అచటి నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. టోలమి రాజు అలెగ్జాండరునకు ద్రోహము తలపెట్టి సిలీసియా నగరము వరకును గల సముద్ర తీర నగరములన్నిటినీ ఆక్రమించుకొనెను. అతడు దెమేత్రియుసు వద్దకు దూతలనంపి మన విరువురము సంధి చేసుకొందము. పూర్వము అలెగ్జాండరునకు ఇచ్చిన నా కుమార్తెను రప్పించి నీకు భార్యను చేయుదును. నీవు నీ తండ్రి రాజ్యమును పరిపాలింపవచ్చును. అలెగ్జాండరు నన్ను చంప యత్నించెను. అతడికి నా పుత్రికను ఇచ్చినందులకు చింతించుచున్నానని చెప్పించెను. టోలమి అలెగ్జాండరు రాజ్యమును అపహరింపగోరి అతడి మీద ఈ నింద మోపెను. అతడు తన కూతురుని రప్పించి ఆమెను దెమేత్రియుసునకు ఇచ్చి పెండ్లి చేసెను. టోలమికి అలెగ్జాండరునకు మధ్య సఖ్యము నశింపగా వారిరువురు పెద్ద శత్రువులైరి. తరువాత టోలమి అంతియోకు నగరము ప్రవేశించి సిరియా కిరీటమును కూడా ధరించెను. కనుక అతడు ఐగుప్తు, సిరియా కిరీటములను రెండింటినీ తాల్చెను. అప్పుడు సిలీసియా ప్రజలు తిరుగుబాటు చేయుటచే అలెగ్జాండరు ఆ రాష్ట్రమునకు వెళ్ళవలసి వచ్చెను. కాని అతడు టోలమి క్రియలను సహింపజాలక అతడి మీదికి యుద్ధమునకు పోయెను. ఐగుప్తు రాజు పెద్ద సైన్యముతో అలెగ్జాండరును ఎదిరించి అతడిని పూర్తిగా ఓడించెను. అలెగ్జాండరు ప్రాణములు దక్కించుకొనుటకు అరేబియాకు పారిపోయెను. టోలమి విజయోత్సవము జరుపుకొనెను. సబ్దియేలు అను అరాబియా జాతివాడొకడు అలెగ్జాండరు తల నరికి టోలమి చెంతకు పంపెను. 3 నాళ్లైన పిదప టోలమి కూడా కన్నుమూసెను. స్థానిక ప్రజలు టోలమి రాజు ఆయా కోటలలో విడిది చేయించిన సైనికులను సంహరించిరి. కనుక గ్రీకు శకము 167వ ఏట అనగా క్రీస్తు పూర్వము 145లో రెండవ దెమేత్రియుసు రాజయ్యెను. దెమేత్రియుసు యోనాతాను. యోనాతాను యెరూషలేములోని దుర్గమును ముట్టడించుటకు యూదయ ప్రజలను పోగు చేసెను. వారు దుర్గ ప్రాకారములను కూలద్రోయుటకు చాలా మంచెలను కట్టిరి.
యూదా జాతిపై ద్వేషభావము కల తిరుగుబాటుదారులైన యూదులు కొందరు దేమేత్రియుసు వద్దకు పోయి, యోనాతాను యెరూషలేము దుర్గమును ముట్టడింపనున్నాడని చెప్పిరి. ఆ వార్త విని రాజు మండిపడి శీఘ్రమే టోలమాయిసు పట్టణమును చేరుకొనెను. అతడు ముట్టడి నాపి వెంటనే వచ్చి తన్ను కలుసుకోవలసినదని యోనాతానుకు జాబు వ్రాసెను. యోనాతాను రాజాజ్ఞను స్వీకరించిన పిదప కూడా తన వారితో ముట్టడిని కొనసాగింపుడని చెప్పెను. అతడు యూదుల నుండి కొందరు పెద్దలను, యాజకులను ఎన్నుకొనెను. వారిని వెంటబెట్టుకొని ప్రాణములకు కూడా తెగించి రాజును చూడబోయెను. అట్లు వెళ్ళినప్పుడు పట్టుబట్టలను, వెండి బంగారములను, చాలా కానుకలను కొనిపోయెను. అతడు రాజు మన్ననకు పాత్రుడయ్యెను. యూదజాతికి చెందిన భ్రష్టులు కొంతమంది అతడి మీద నేరము మోపిరి. అయినను రాజు మాత్రము తన పూర్వుల వలనే యోనాతానును గౌరవించెను. తన సలహాదారుల ఎదుట అతడిని సత్కరించెను. ఇంకను అతడిని ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెను. అతడి పూర్వ పదవులనన్నిటినీ ధృవపరచెను. అతడిని రాజమిత్రులలో ప్రథమ వర్గమున చేర్చెను. యోనాతాను యూదయాను సమరియా నుండి వేరు చేయబడిన 3 మండలములను పన్నులు చెల్లించు భారము నుండి తప్పింపుమని రాజును వేడుకొనెను. తాను పన్నులకు బదులుగా 300 ఎత్తుల వెండిని చెల్లింతునని చెప్పెను. రాజు అందులకు అంగీకరించి యోనాతాను పేర ఈ క్రింది జాబు వ్రాయించెను. యూదులకు క్రొత్త సదుపాయములు. దేమేత్రియుసు రాజు తన సాటివాడు యోనాతానునకును యూదులకును శుభము పల్కి వ్రాయునది. నేను మిమ్ము గూర్చి మా అధికారి లాస్తనీసునకు లేఖ వ్రాసితిని. మీ ఉపయోగార్థము దాని నకలును మీకు పంపుచున్నాను. అధికారి అయిన లాస్తనీసునకు దేమేత్రియుసు శుభములు పల్కి వ్రాయునది. యూదులు మనకు నమ్మదగిన మిత్రులు. వారు మనతో చేసుకొనిన సంధి నియమములను పాటించుచున్నారు. కనుక నేను వారికి కొన్ని ఉపకారములు చేయనించితిని. పూర్వము వలనే ఇప్పుడును యూదయ మండలమంతయు వారి ఆధీనముననే ఉండును. సమరియా నుండి యూదయ రాష్ట్రములో కలుపబడిన 3 మండలములు ఎఫ్రాయిము, లిద్దా, అరిమత్తయ వాని పరిసర భూములతో పాటు యూదయాకే చెందును. ఈ ప్రాంతములలో పండిన పంటల మీద గాని పండ్ల మీద గాని చెల్లించు పన్నులు ఇక మీదట రాజునకు గాక యెరూషలేము దేవాలయమునకు ముట్టును. కనుక యెరూషలేమున బలులర్పించుటకు వెళ్ళువారికి లాభము కలుగును. ఇక మీదట ఈ ప్రజలు నాకు 10వ వంతు పన్నులు, ఉప్పు పన్నులు, ప్రత్యేకమైన పన్నులు మొదలగునవి చెల్లింపనక్కరలేదు. భవిష్యత్తులో వచ్చేవారు నేను వీరికి కలిగించిన ఈ సదుపాయములలో దేనిని కూడా భంగపరుపరాదు. నీవు ఈ శాసనమునకు నకలు వ్రాయించి దానిని యోనాతానునకు ఇమ్ము. యూదులు దానిని తమ పవిత్ర పర్వతము మీద 10 మందికి కనిపించు తావున ప్రదర్శించుకొందురు. యోనాతాను సైన్యము దేమేత్రియుసును కాపాడుట. దేమేత్రియుసు తన రాజ్యమున శాంతి నెలకొనుటను తన్నెవరును ఎదిరింపకుండుటను చూచి తన సైనికులందరినీ ఉద్యోగము నుండి తొలగించి ఇండ్లకు పంపివేశెను. గ్రీకు ద్వీపముల నుండి తాను బాడుగకు కుదుర్చుకొనిన వారిని మాత్రము సైన్యమున కొనసాగనిచ్చెను. పూర్వకాలము నుండి సైనికులుగా బ్రతుకుచున్న వారికి ఇప్పుడు ఉద్యోగము పోయినది. కనుక వారందరూ అతనికి శత్రువులైరి. పూర్వము అలెగ్జాండరునకు చేదోడు వాదోడుగా నుండిన త్రూపో సైనికులందరూ దేమేత్రియుసు మీద గొనుగుచున్నారని గ్రహించెను. కనుక అతడు అరబ్బు నాయకుడు ఇమాకువే వద్దకు వెళ్ళెను. ఇతడు అలెగ్జాండరు చిన్న కొడుకు అంటియోగసును పెంచుచుండెను. త్రూఫో చాలా కాలము పాటు
ఇవాల్కువే వద్దనేయుండి అంటియోకసును తనకు అప్పజెప్పమని బతిమాలసాగెను. అలెగ్జాండరునకు బదులుగా అతని కుమారుడు అంటియోకసును రాజును చేయుదునని అతనికి నచ్చజెప్పెను. దేమేత్రియుసు సైనికులను పంపివేసెను కనుక వారందరూ ఆ రాజు మీద ద్వేషము పెంచుకొని ఉన్నారని వివరించి చెప్పెను. ఇంతలో యెరూషలేము దుర్గమునను యూదయలోని కోటలోను వసించు అన్యజాతి సైనికులు యూదులను బాధించుచున్నారు కనుక వారినెల్లరినీ వెళ్ళగొట్టింపవలయునని వేడుకొనుచు యోనాతాను దేమేత్రియుసునొద్దకు దూతలనంపెను. ఆ రాజు యోనాతానునకు ఇట్లు వార్త పంపెను. నేను నీవు చెప్పినట్లే చేయుదును. తగిన సమయము వచ్చినప్పుడు నిన్నును నీ జాతి వారిని ఘనముగా సన్మానింతును. కాని ప్రస్తుతము నా పక్షమున పోరాడుటకు గాను నీ సైన్యమును పంపుము. నా సైనికులందరూ నా మీద తిరగబడుచున్నారు. ఆ వార్త విని యోనాతాను శూరులైన సైనికులను 3,000 మందిని అంటియోకునకు పంపెను. రాజు వారి రాకను గూర్చి విని సంతసించెను. ఆ సమయముననే 1,20,000 మంది జనులు నగరమున గుమికూడి రాజును చంపుటకు ఉద్యమించుచుండిరి. రాజు వారికి భయపడి ప్రాసాదమున దాగుకొనెను. జనసమూహము వీధులను ఆక్రమించుకొని అలజడి ప్రారంభించిరి. అప్పుడు రాజు యూద సైనికులకు కబురు పెట్టగా వారు అతనికి సహాయము చేయవచ్చిరి. వారు నగరము నలుమూలలకు పోయి ప్రజలను 1,00,000 మందిని మట్టుపెట్టిరి. నగరమును తగులబెట్టి కొల్ల సొమ్మును దోచుకొనిరి. రాజును ఆపద నుండి కాపాడిరి. ప్రజలు నగరము యూదుల వశమయ్యనని గుర్తించి ధైర్యము కోల్పోయి రాజు కాళ్ళ మీద పడిరి. నగరము మీదను యూద సైనికుల పోరాటమును మాన్పించి శాంతిని నెలకొల్పుమని వేడుకొనిరి. ఎల్లరును ఆయుధములను వదిలివేసి రాజునకు లొంగిపోయిరి. ఆ సంఘటన వలన రాజునకు అతడి ప్రజలకు యూదుల పట్ల గౌరవ భావము కలిగెను. యూద సైనికులు విస్తారమైన కొల్ల సొమ్ముతో యెరూషలేమునకు మరలి వచ్చిరి. దేమేత్రియుసు తన పరిపాలనము సుస్థిరము చేసుకొనెను. అతడి దేశమున శాంతి నెలకొనెను. కాని ఆ ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకోలేదు. యోనాతానుతో వైరము కూడా పెట్టుకొనెను. యోనాతాను చేసిన సేవలకు అతని బహూకరించుటకు మారుగా అతనిని పెక్కు రీతులా బాధింపదొడగెను. యోనాతాను దేమేత్రియుసునకు తోడ్పడకపోవుట. అటు తరువాత త్రూఫో బాలుడు అంటియోకసుతో సిరియాకు తిరిగి వచ్చి అతడిని రాజుగా అభిషేకించెను. దేమేత్రియుసు వెళ్ళగొట్టిన సైనికులందరూ అంటియోకసు పక్షమున చేరి పోరు ప్రారంభించిరి. దేమేత్రియుసు ఓడిపోయి పారిపోయెను. త్రూఫో రాజు ఏనుగులను బంధించి నగరమును స్వాధీనము చేసుకొనెను. యువకుడు అంటియోకసు యోనాతానునకు లేఖ ఈ విధముగా వ్రాసెను. నేను నిన్ను ప్రధాన యాజకునిగా కొనసాగనిచ్చెదను. 3 మండలముల మీద నీకు అధికారమును స్థిరపరచి నీకు రాజమిత్రుడను బిరుదును ఇచ్చెదను. అతడికి బంగారు పదకములను బహూకరించెను. సువర్ణ కలశముల నుండి పానీయములు సేవించు అధికారమిచ్చెను. రాజవస్త్రములను రాజబంధువులు ధరించు భుజకీర్తిని తాల్చుటకు అనుమతిని కూడా ఇచ్చెను. యోనాతాను తమ్ముడు సీమోనును తూరులోని లెడ్డేరు నుండి ఐగుప్తు వరకును గల దేశమునకు రాష్ట్ర పాలకునిగా నియమించెను. అటు పిమ్మట యోనాతాను తన సైన్యములతో సిరియా దేశము గుండా ప్రయాణము చేసెను. సిరియా సైనికులు అతనికి మిత్రులుగా నుండుటకు అంగీకరించిరి. అతడు అస్కలోనునకు రాగా అచ్చటి పౌరులు అతనిని గౌరవాదరములతో ఆహ్వానించిరి. అచ్చటి నుండి యోనాతాను గాజాకు వెళ్ళెను. కాని ఆ నగర పౌరులు అతనిని అడ్డగించి పురద్వారములు మూసివేసిరి.
కనుక యోనాతాను ఆ పట్టణమును ముట్టడించి కాల్చివేసెను. దాని పరిసర ప్రాంతములను కొల్లగొట్టెను. అప్పుడు గాజా పౌరులు సంధికి వేడుకొనగా యోనాతాను వారితో రాజీ కుదుర్చుకొనెను. కాని అతడు గాజా నాయకుల కుమారులను పూట కాపులను చేసి యెరూషలేమునకు పంపెను. అటు పిమ్మట దమస్కు వరకును ప్రయాణము కొనసాగించెను. దేమేత్రియుసు సైనికాధికారులు పెద్ద సైన్యముతో గలిలయలోని కాదేషునకు వచ్చిరనియు, వారు తన ప్రయత్నములను విఫలము చేయనున్నారనియు యోనాతాను వినెను. కనుక అతడు తన సోదరుడి సీమోనును యూదయలోనే వదిలి తాను ఆ సైనికాధికారులతో పోరాడబోయెను. సీమోను బేత్సూరును ముట్టడించి చాలా కాలము పోరు జరిపెను. ఆ నగర పౌరులు సంధికి సిద్ధము కాగా అతడు వారితో రాజీ కుదుర్చుకొనెను. కాని అతడు ఆ పట్టణమును ఆక్రమించుకొని అందరి పౌరులను వెళ్ళగొట్టెను. తన సైనికులను పట్టణమునకు కాపు పెట్టెను. యోనాతాను అతడి సైనికులు గెన్నెసరెతు సరస్సు వద్ద శిబిరము పన్నిరి. మరుసటి రోజు ఉదయమే వారు హజోరు మైదానము చేరుకొనిరి. అచట అన్యజాతి వారి సైన్యము యోనాతాను మీదికి యుద్ధమునకు వచ్చెను. ఆ సైన్యము యోనాతానునకు తెలియకుండా తమ వారిని కొందరిని ప్రక్క కొండలలో మాటుగా నుంచెను. శత్రు సైన్యమున ప్రధాన భాగము కదిలి వచ్చుచుండగా ప్రక్కన మాటుగానున్న వారు కూడా వచ్చి యోనాతాను సైన్యము మీద పడిరి. అతని సైన్యము వెన్నిచ్చి పారిపోయెను. అబ్షాలోము కుమారుడు మత్తతీయ, కాల్వీ కుమారుడు యూదా సైనికాధికారులిద్దరూ మాత్రము పారిపోరైరి. అట్లు తన పక్షము వారందరూ కాలికి బుద్ధి చెప్పుటను చూచి యోనాతాను విచారముతో బట్టలు చించుకొనెను. తల మీద దుమ్ము పోసుకొని ప్రార్థనము చేసెను. అటు పిమ్మట అతడు శత్రువుల మీద పడగా వారోడిపోయి పారిపోయిరి. అంతకు పూర్వమే పలాయితులైన యోనాతాను సైనికులు తిరిగి వచ్చి తమ నాయకునితో చేరిరి. అందరూ కలిసి విరోధులను వారి శిబిరము కాదేశు వరకును తరిమికొట్టిరి. ఆ శిబిరమును కూడా ఆక్రమించుకొనిరి. ఆ దినము శత్రు సైన్యమున 3000 మంది హతులైరి. అటు పిమ్మట యోనాతాను యెరూషలేమునకు తిరిగి వచ్చెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము. ప్రభువు నరుని పాపములనెల్లా గమనించుము. పగ తీర్చుకొని నరుని మీద ఆయన పగ తీర్చుకొనును. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. నీవు తోడి నరుని మీద కోపముగా ఉన్నచో నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లడుగగలవు? తోడి నరుని మన్నింపనివాడు తన తప్పిదములను మన్నింపుమని దేవుని ఎట్లు వేడుకొనగలడు? నరమాత్రుడైన వాడు కోపమును అణుచుకోజాలనిచో ఇక అతన్ని తప్పిదములనెవడు మన్నించును? నీవు చనిపోవుదవని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలను పాటింపుము. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాని మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము. తగవులు. కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును. కోపము వలన కలహములు పెరుగును. దుష్టుడు స్నేహితుల మధ్య తగవులు పెట్టి కలిసియున్న వారిని విడదీయును. కట్టి కొలది మంటలు, మొండితనము కొలది కలహములు. నరుడు బలవంతుడును ధనవంతుడునైన కొలది అతని కోపము రెచ్చిపోవును. దిడీలున పుట్టుకొని వచ్చు కలహము ఉద్రేకమును పెంచును. త్వరపడి కలహించువారు రక్తపాతమునకు ఒడిగట్టుదురు. నిప్పురవ్వ మీద ఊదినచో మంట లేచును.
దానిమీద ఉమ్మి వేసినచో అది ఆరిపోవును. ఈ 2 క్రియలను మనము నోటితోనే చేయుదుము. నాలుక. కల్లలాడువారు, అపనిందలు పుట్టించువారు శాపగ్రస్తులు. అట్టివారు శాంతియుతముగా జీవించు వారిని అనేకులను నాశము చేయుదురు. అపదూరులు మోపువారు చాలా మందిని నాశము చేసిరి. తావు నుండి తావుకు తరిమి కొట్టిరి. ఆ దుష్టులు బలమైన పట్టణములను కూల్చివేసిరి. ప్రముఖుల గృహములను కూలద్రోసిరి. ఇంకను వారు యోగ్యురాండ్రైన ఇల్లాండ్రను నిందించిరి. వారి కష్టార్జితములను అపహరించిరి. అపదూరులు మోపువాని మాటలు నమ్మువాడు శాంతిని విశ్రాంతిని కోల్పోవును. కొరడా దెబ్బ వడలి మీద బొబ్బలు పొక్కించును. కాని దుష్ట జిహ్వ ఎముకలను కూడా విరుగగొట్టును. కత్తి వాతపడి చాలా మంది చచ్చిరి. కాని నాలుక వాతబడి చచ్చిన వారింకనూ ఎక్కువ. నాలుక ఉపద్రవమునకు లొంగనివాడు, దాని ఆగ్రహమునకు గురికానివాడు, దాని కాడిని మెడమీద పెట్టుకొని మోయనివాడు, దాని గొలుసులచే బంధింపబడనివాడు ధన్యుడు. నాలుక కాడి ఇనుప కాడి, దాని గొలుసులు ఇత్తడి గొలుసులు. అది తెచ్చిపెట్టు చావు ఘోరమైన చావు. నాలుక కంటే పాతాళలోకము మెరుగు. కాని నాలుక భక్తులను జయింపలేదు. దాని మంటలు వారిని తాకజాలవు. ప్రభువును విడనాడిన వారినే జిహ్వా బాధించును. ఆరని మంటలతో వారిని దహించివేయును. అది సింహము వలె వారి మీదికి దూకును. చిరుతపులి వలె వారిని చీల్చివేయును. నీ పొలమునకు ముళ్ళకంచె వేయుదువు కదా, నీ ధనమును పెట్టెలో పెట్టి తాళము వేయుదువు కదా. అట్లే నీ ప్రతి పలుకును తక్కెడలో పెట్టి తూచుము. నీ నోటికి తలుపు పెట్టి గడ బిగింపుము. నీ నాలుక వలననే నీవు నాశమైపోకుండునట్లును, నీ పతనమును ఆశించువాని ఎదుట నీవు వెల్లకిలబడకుండునట్లును జాగ్రత్త పడుము. 29వ అధ్యాయము. అరువు. దయగలవాడు తన పొరుగువానికి అరువిచ్చును. అతనిని తన హస్తముతో బలపరచువాడు దేవుని ఆజ్ఞలను పాటించును. తోడివాడు అక్కరలో ఉన్నప్పుడు సాయము చేయుము. నీవు బాకీపడి ఉన్నప్పుడు వెంటనే రుణము తీర్చుము. నీవు రుణదాతకు ఇచ్చిన మాటను నెరవేర్చుకొన్నచో అతడు నీ అక్కరలలో ఎల్లప్పుడూ సాయము చేయును. చాలామంది అప్పును ఉచితముగా దొరికిన సొమ్ము అనుకొందురు. ఆపదలో అప్పిచ్చి ఆదుకున్న వారిని తిప్పలు పెట్టుదురు. అప్పు కొరకు వచ్చినవాడు రుణదాత చేతిని ముద్దు పెట్టుకొనును. అతని సంపదను గూర్చి పొగడుచూ మాటలాడును. కాని గడువు వచ్చినప్పుడు సొమ్ము చెల్లింపక జాప్యము చేయును. బాకీ తీర్చుటకు ఇది అదను కాదని పలుకును. ఏవేవో కళ్ళబొల్లి సాకులు చెప్పును. రుణదాత రుణగ్రస్తుని నిర్బంధపెట్టి తానిచ్చిన అసలులో సగము రాబట్టుకోగలిగినను అదృష్టము పండినట్లుగానే భావింపవచ్చును. నిర్బంధము చేయనిచో రుణదాత తన సొమ్మును కోల్పోవును. అనవసరముగా ఒక శత్రువును కూడా సిద్ధము చేసుకొనకుము. అప్పు తీసుకునిన వాడతనిని శపించి తిట్టిపోయును. అతనిని గౌరవించుటకు మారుగా అవమానించి పంపును. కనుకనే చాలామంది అరువిచ్చుటకు అంగీకరింపరు. వారు పిసినిగొట్టులు కాదుగాని సొమ్మిచ్చి అనవసరముగా మోసపోనేలా అని ఎంతురు. దాన ధర్మములు. అయినను పేద సాధలను సానుభూతితో చూడుము. వారిచే దీర్ఘకాలము బతిమాలించుకోవలదు. దైవాజ్ఞల మీది గౌరవముచే పేదలకు సాయము చేయుము. అక్కర ఉండి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపివేయకుము. నీ కాసులను
ఏ బండ క్రిందనో దాచి త్రుప్పుపాలు చేయుట కంటే వానిని నీ పొరుగువాని కొరకు స్నేహితుని కొరకు వెచ్చించుట మేలు. దైవాజ్ఞ సూచించినట్లు దానధర్మములు అను నిధిని ప్రోగు చేసుకొనుము. ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడును. పేదలకిచ్చినదే నీవు భద్రపరచిన నిధి అనుకొనుము. అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. ఆ నిధి బలమైన డాలు కంటెను బరువైన ఈటె కంటెను అధికముగా నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును. హామీ యుండుట. సజ్జనుడు తోడివానికి హామీ ఉండవలయును. సిగ్గు శరము లేనివాడు మాత్రమే ఈ ధర్మమును మీరుము. నీకు పూటకాపుగా నుండిన వాని ఉపకారమును మరువకుము. అతడు తన పరువును పణముగా పెట్టి నిన్ను కాపాడును కదా. దుర్మార్గుడు తన పూటకాపు ఆస్తిని నాశము చేయును. కృతజ్ఞుడు తన్ను కాపాడిన వానిని విస్మరించును. హామీగా ఉండుట వలన చాలామంది తమ ఆస్తిని కోల్పోయిరి. హామీ అను తుఫాను వారిని సర్వనాశము చేసెను. హామీ వలన బలవంతులే ఇల్లు వాకిలి పోగొట్టుకొని పరదేశములలో తిరిగాడవలసి వచ్చెను. కాని స్వలాభము కోరి హామీగా నుండెడి దుష్టుడు తగవులలో చిక్కుకొనును. నీకు సాధ్యమైనంత వరకు నీ పొరుగువానికి తోడ్పడుము. కాని దానివల్ల నీవు చిక్కులలో పడకుండునట్లు చూచుకొనుము. ఇల్లు ఆతిథ్యము. కూడు గుడ్డ నీళ్లు నరునికి ప్రాథమిక అవసరములు. గుట్టుగా మనుటకు కొంప కూడా అవసరము. ఇతరుల ఇంట రాజభోజనములు ఆరగించుట కంటే నేమితో తన సొంత గుడిసెలో వసించుట మేలు. నీకున్నది కొద్దియే అయినను దానితోనే తృప్తి చెందుము. కొంప నుండి కొంపకు పోవుట, ఎక్కడనో నోరెత్తుటకు ధైర్యము లేకపోవుట నికృష్టము. జనుడన్యుల ఇంట అతిథులను ఆహ్వానించి పానీయములందించినను ఆ ఇంటివారతనిని మెచ్చరు. పైగా అతనిని నిందించుచు, ఓయి అన్యుడా, ఇట వచ్చి భోజన పాత్రములు కడుగుము, ఇచటనున్న భోజన పదార్థములు నాకు వడ్డింపుము. ఓయి అన్యుడా, నేడొక ముఖ్య అతిథి మా ఇంటికి వచ్చుచున్నాడు. మా సోదరుడు వచ్చుచున్నాడు కనుక నీవీ గదిని ఖాళీ చేయుమని పలుకుదురు. ఎచట ఆతిథ్యము లభింపకుండుట, బాకీ ఇచ్చినవాడు వెంటబడుట అనునవి సున్నితమైన మనస్తత్వము కలవారికి భరింపరాని కార్యములు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. మూర్ఖునికి బోధింపగోరి నీ పలుకులను వ్యర్థము చేసుకోవలదు. నీ విజ్ఞాన వాక్యములను అతడు మెచ్చుకొనడు. పూర్వులు పాతిన గట్టురాళ్లను కదలింపకుము. అనాథల పొలములను ఆక్రమించుకొనకుము. బలాఢ్యుడైన ప్రభువు వారి కోపు తీసుకొనును. నిన్ను కాదని వారిని సమర్థించును. ఉపదేశములను జాగ్రత్తగా వినుము. విజ్ఞాన వాక్యములను శ్రద్ధతో ఆలింపుము. క్రీస్తు